कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम्। कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। पलुके बंगारमायिन कोदंडपाणि पलुके बंगारमायिन पिलचीन पलुकवेमि कललोनि नामस्मरण मरुवाचक। ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏంటి మమ్మీ, డాడీ ఫోన్ కొనిస్తా అంటున్నాడు, కొనిస్తలేడు. అమ్మ, నేను ఫోన్ అడిగి ఎన్ని రోజులైంది? అసలు కొనిచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఏంటి డాడీ, అన్నయ్య ఫోన్ అడుగుతుంటే కొనివ్వట్లేదు? అన్నయ్య అడిగింది ఒక ఫోనే కదా, కొనివ్వచ్చు కదా డాడీ. ఇవాడు ఎలాగైనా వాళ్ళ నాన్నతో చెప్పి బన్నీకి సెల్ ఫోన్ కొనిపెట్టించాల్సిందే. బన్నీ, నీకు సర్ప్రైజ్. ఏంటి డాడీ? నువ్వు ఎప్పటి నుండో అడుగుతున్నా సెల్ ఫోన్. ఏంటి, కొత్త సెల్ ఫోనా? అవును మమ్మీ. ఏది ఇటివ్వు. చాలా బాగుంది. అరే నాన్న చాలా కాస్ట్లీ సెల్ ఫోన్ కొనిచ్చారు. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, మళ్ళీ కొనివ్వడం కుదరదు. వెంటనే వెళ్ళి మొబైల్ కవరు, స్క్రీన్ గార్డు వేయించుకో. వస్తువుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఓకేనా? ఓకే మమ్మీ, నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని చూపించుకొని వస్తాను మొబైల్. థ్యాంక్ యూ డాడీ. ఒరే అన్నయ్య, సెల్ఫీ దిగుదాం రా. కొత్త మొబైల్లో బాగా వస్తాయి, క్లారిటీ ఉంటాయి ఫొటోసు. ఓకే. ఏంట్రా అన్నయ్య, మొన్న బైక్, ఇవాళ కొత్త మొబైల్. పార్టీ లేదా మరి? నైట్ సినిమాకి తీసుకెళ్తావా? పార్టీదేముంది, ఇవాళ సాయంత్రం వెళ్దాం. అందరిని అడిగామని చెప్పు ఇంట్లో. ఓకే. అన్నయ్య, మొబైల్ ఇటివ్వు, ఒకసారి ఫొటోస్ చూద్దాం. ఓ బాగున్నాయిరా, సూపర్ ఉన్నాయి, స్టేటస్ పెట్టుకో. ఓకే మరి బాయ్, నేను వెళ్ళాలా? మొబైల్ షాప్కి వెళ్ళి పౌచ్ను స్క్రీన్ కార్డ్ వేయించుకొని రావాలా? ఓకే, అవి కంపల్సరీ వేయించుకో. ఇప్పుడు వేయించుకొని వస్తా, లేకుంటే మొబైల్ డ్యామేజ్ అవుతుంది. ఓకే బాయ్. బాయ్. హలో బన్నీ, ఎక్కడున్నావురా? నేను ఇక్కడ మొబైల్ షాప్లో ఉన్నారా? ఇవాళ మా డాడీ కొత్త మొబైల్ కొనిచ్చి నాకు పౌచ్, స్క్రీన్ గార్డు వేయించుకుందామని వచ్చి. ఇక మళ్ళీ మా మమ్మీ కూడా జాగ్రత్త చెప్పింది, ఇది కాస్ట్లీ మొబైల్ రా, జాగ్రత్త వాడుకో అని. కంగ్రాట్స్ మామ, ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్నాం, అందరం వచ్చేయి, పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, వచ్చేయి. ఓకే రా, తప్పకుండా, దాందేముంది. వచ్చేటప్పుడు సుధీర్ మామని కూడా పట్టుకురా, ఇంటి దగ్గరనే ఉన్నాడంట వాడు. ఓకే రా, తప్పకుండా. నేను మనకి కాల్ చేసి పికప్ చేసుకొని నేను స్టఫ్ తీసుకొని అటాచ్ చేస్తారా డైరెక్ట్గా, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. ఓకే మామ, తీసుకొచ్చేయి కానీ తొందరగా పట్టుకురా. సుధీర్కి ఫోన్ చేయాలరా, వాడు ఎక్కడున్నాడో ఏంటో. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు?
ఎక్కడున్నాడో ఏంటో. I wanna be where there's love in the air. That's what you told me. Hey, I wanna be where there's love in the air. That's what you told me. Hey. Love in the air, that's what you told me. Hey, I wanna be where there's love in the air. That's what you told me. Hey. ఎవరి ప్లేయర్ కొట్టిన కారు కట్టం పడ్డాడు తలకి వాళ్ళకి పలిగింది ఉండడా పోయిండా కానీ ఏదైనా ఫోన్ చేయాలి లాస్ట్ కాల్ గైలో చూసి ఫోన్ చేస్తా. హలో బాబు, ఎవరు మాట్లాడేది? బండికి ఫ్రెండ్ అవుతా. ఓహో, మీరు బండి ఫ్రెండా? ఇక్కడ కారు యాక్సిడెంట్ అయింది, పడిపోయింది. ఇంట్లో వాళ్ళకి చెప్పరా, తొందరగా సీరియస్గా ఉంది, తొందర రమ్మనండి ఇక్కడికి. నవ్వుతూ వెళ్ళిన నా కొడుకు ఇలా తిరిగి వస్తాడు అనుకోలేదు. కర్మ. ఏమండి, బన్నీ చూడండి, నా బన్నీ
బన్నీ బన్నీ బన్నీ మన బన్నీకి ఏం కాదు, పైన భగవంతుడు ఉన్నాడు. ఏమండి ఏం కర్మండి. డాక్టర్ గారు బన్నీ అన్ని జాగ్రత్తలు చెప్పిన మనం బైక్ మీద వెళ్ళేప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పడం మర్చిపోయా. ఇది మనలో ఒకరికి జరిగిన కథ, మనకు జరగకూడదు అనుకునే కథ, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేని అవసరం. అయినా మనం ఇంతే. కేవలం 1000 రూపాయల విలువ చేసే వస్తువులపై ఉండే జాగ్రత్త వెలకట్టలేని ప్రాణాలపై ఉండదా? మొబైల్ పోతే ఎన్నైనా కొనుక్కోవచ్చు, మరి ప్రాణాలు పోతే తేగలమా? ఇది మనకు తెలియంది కాదు, అయినా నిర్లక్ష్యం. బైక్, బండి ఏది కొనిచ్చినా పిల్లలతో హెల్మెట్ గురించి ఒత్తిడి చేయం. చిన్న సెల్ ఫోన్కు మాత్రం స్క్రీన్ గార్డ్ అని, మొబైల్ కవర్ అని గంటల కొద్దీ షాపింగ్లు చేసి మరీ కొంటాం. ప్రాణం విలువ తెలియాలంటే మనలో ఒకరు పోవాల్సిందేనా? లేదా ప్రమాదాల్లో బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు చెప్పాల్సిందేనా? పోలీసులు చలానా వేస్తారనో, ఒకరు చెప్పారనో, మనలో ఒకరు పోయారనో కాదు, నిర్లక్ష్యం వీడాల్సిందే. నీ నిర్లక్ష్యం నీ తోటి వారి ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. ఈ చిన్న ప్రయత్నం మీలో ఒకరిని మార్చినా మా కృషి ఫలించినట్టే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైఫ్ ఇస్ షార్ట్, మేక్ ఇట్ లాంగ్.